సింహరాశిలో పుట్టిన వారు వినండి, ఇది చాలా ముఖ్యమైన సందేశం. సింహరాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనుక ఈ 3 ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సింహరాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోను లేదా ఈ సందేశాన్ని చూడండి. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఈ 3 ప్రదేశాలు ఏమిటో, ఎక్కడికి వెళ్తే మీరు కలిగే నష్టాలు ఏమిటో చెప్పడం జరిగింది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేయకుండా చూస్తారు కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏమీ లేదు అనే అసలు విషయాన్ని మర్చిపోతారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడుతూ ఉంటారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సింహరాశి వారు. ఈ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళటం వలన మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వము పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. మీ జీవితం విలువైనది. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. మరి సింహరాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మొదటిది, మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్ళటం మానుకోండి. ఈ రాశివారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశివారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది. మీరు లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో రెండవది, ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి. ఈ రాశివారు ఒకసారి ఎవరైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది. ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. అన్నిటికన్నా ముందు మీ కుటుంబము, సంపద, గౌరవము కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మూడవది, కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం.
ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోనికి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదాం అని, లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులు అనే కాదు, మీ ఇంటి చుట్టుప్రక్కల వారు, బంధువులలో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకుని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని, సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాలలోనికి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకుని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోనికి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించటం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ సంతోషము ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సింహరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే వారి యొక్క వ్యక్తిత్వము, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించిన స్త్రీలు చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. గుండ్రని ముఖం, విలాసమైన కళ్ళు, చక్కని ముఖ వర్చస్సు, నల్లని జుట్టు కలిగి వీరు చూపు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకంగా వీరి కళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయి. అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ప్రతిదీ నెంబర్ 1గానే ఉండాలనుకుంటారు. క్వాలిటీ విషయంలో వీరు రాజీ పడరు. అలాగే సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటూ ఉంటారు. అయితే దానికోసం వీరు ఎదుటివారి నుంచి ఏదీ ఫ్రీగా తీసుకోరు. ఎప్పుడూ ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎదుటివారి వద్ద ఏది ఆశించరు. ఎందులోనైనా వీరిదే పైచేయిగా ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. చాలా కష్టపడి పనిచేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు వీరికి ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరికి విలువ, గౌరవాన్ని ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. సింహరాశి స్త్రీలకు నచ్చనివి ఏమిటి అంటే మోసం చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపించటం సింహరాశిలో జన్మించిన స్త్రీలకు నచ్చవు. అలాగే సింహరాశిలో జన్మించిన స్త్రీలు
క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరము శ్రమిస్తారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశిలో జన్మించిన స్త్రీలు సింహం లాంటి వారనే చెప్పుకోవాలి. వీరు చాలా డైనమిక్గా ఉంటారు. ఏ విషయంలోనూ వీరు తగ్గరు. అన్నిటిలోనూ చాలా గొప్ప స్వభావం కలవారు. అలాగే వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేహి అని ఇతరుల దగ్గర చెయ్యి చాచి అడగరు. వీరు దయగల స్వభావం కలవారు. ఎవరైనా ఆపదలో ఉన్నవారు వీరి వద్దకు వస్తే అన్యత శరణం అని అడిగితే వారి వద్ద లేకపోయినా వారికి ఏదో ఒక విధంగా సహాయపడతారు. వీరు ఏ పరిస్థితుల్లో అయినా గొప్పగా, హుందాగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరు న్యాయముగా, ధర్మబద్ధంగా ముందుకు వెళ్తారు. దానికోసం వీరు ఎంతైనా పోరాడుతూ ఉంటారు. వీరు ఒక మంచి తీర్పరిగా వ్యవహరిస్తారు. అలాగే వీరికి దైవచింతన అధికంగా ఉంటుంది. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితో అయినా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిభావం, అనేక నైపుణ్యాలు వీరికి ఉంటాయి. వీరి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి జీవితం ఒక క్రమశిక్షణగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినట్టయితే అది తిరిగి రావటం కష్టమే. వీరి మనసు చాలా విశాలంగా ఉంటుంది. వీరికి కోపం అధికంగా, తొందరగా వస్తుంది. అంత తొందరగా ఎదుటి వారిని వీరు క్షమించేస్తారు. అయితే వీరు తొందరగా క్షమించేస్తారు కదా అని అంత త్వరగా ఆ విషయాన్ని మర్చిపోరు. ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకుంటారు. కానీ ఎదుటి వారిని క్షమించేస్తారు. సింహరాశి స్త్రీలు తమ అభిప్రాయాలను బహిర్గంగా చెప్పడానికి వెనుకాడతారు. వారు తమ అభిప్రాయాలను ఇతరులు అంగీకరించాలని కోరుకుంటూ ఉంటారు. సింహరాశి స్త్రీలకు ఏదైనా సాధించే శక్తి ఉంటుంది. వారి ఆత్మవిశ్వాసం ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. శత్రువులు సృష్టించే అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలిసిన వారు వ్యక్తిత్వం మరియు సింహంలా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా తమ ప్రసంగాన్ని ఉల్లంఘించినప్పుడు వారు నియంతలుగా మారవచ్చు. సింహరాశి స్త్రీలు ఎవరైనా తమకు సలహా ఇచ్చి వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించడం ఇష్టం ఉండదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దాతృత్వ లక్షణాలు మరియు దయగల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు అధికం ఉంటాయి. అలాగే వీరు ఏ విషయాన్నైనా శాసిస్తారు. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అలాగే ఉండాలి, ఖచ్చితంగా ఈ పనులు చేసి తీరాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ప్రతిదీ శాసించినట్టు చెప్తూ ఉంటారు. వీరికి అధికార ధోరణి ఎక్కువగా ఉంటుంది. వీరు అలా శాసిస్తూ ఉంటే ఎదుటివారు కూడా దాన్ని ఇష్టంతో స్వీకరించి దాన్ని ఆచరిస్తారు కూడా. అది వారి తల్లిదండ్రి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు, ఆప్తులు కావచ్చు. ఆ శాసనం వెనుక వీరికి ప్రేమ, అభిమానం, మంచితనము ఉంటాయి కాబట్టి ఎదుటి వ్యక్తులకు వారిపైన కోపం రాదు. వీరు ఏం చెప్పినా ఏం చేసినా అది ప్రేమకు ఇష్టంగా స్వీకరిస్తారు. సింహరాశి నందు జన్మించిన స్త్రీలు స్వేచ్ఛ, స్వతంత్రానికి విలువ, గౌరవము ఇస్తారు. ప్రతి విషయం వీరికి తెలుసు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ విషయాన్నైనా నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్తూ ఉంటారు. మనసులో ఒకటి, బయటకు ఒకలాగా వీరు మాట్లాడరు. వీరికి ఏమనిపిస్తే అది చేస్తారు. ఏం చెప్పాలనిపిస్తే అదే చెప్తూ ఉంటారు. తర్వాత ఎదుటి వ్యక్తులు ఏదైనా అనుకొని నేను చెప్పవలసిన విషయం చెప్పేస్తాను అనుకుంటూ ఉంటారు. అలాగే వీరు స్వేచ్ఛ, స్వతంత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వచ్చే కష్ట నష్టాలను వీరే అనుభవిస్తారు. అంతేగాని ఆ కష్ట నష్టాలకు వేరే వారిని బాధ్యులను చేయరు. అది వీరికున్న గొప్ప లక్షణం. ఇక ఉద్యోగ విషయానికి వస్తే వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలం అవుతుంది. బాధలలో ఉన్నవారిని రక్షించు వృత్తులలో, శాఖల్లో వీరు రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్ధాటి, ఉపన్యాసము,
సాహిత్యము, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో స్త్రీలకు సంగీతం, సాహిత్యం అంటే ఎక్కువగా ఇష్టం. వీరికి ఉన్న స్నేహితులు కూడా సంగీతం, సాహిత్యంలో ప్రావీణ్యత పొంది ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు వీరికి స్నేహితులుగా ఉంటారు. వీరికి ఉన్న సర్కిల్ కూడా సంఘంలో గొప్ప స్థాయిలో ఉన్నవారే ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పంతాలు, పట్టుదలలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీరు కొంత నష్టపోతూ ఉంటారు. అయితే దీనివల్ల వీరు పేరు, ఆస్తులను కూడా విడిచిపెట్టేస్తారు. నాకేంటి, నేను మళ్ళీ సంపాదించుకోగలనని పంతాలతో ఎక్కువగా ఉంటారు. కానీ వీరికి పంతాలతో పాటు పట్టింపులు, అలాగే పట్టు విడుపులు రెండూ ఉంటాయి. ఆవేశంలో ఎంతో మొండిగా వ్యవహరిస్తారు. తర్వాత అయ్యో అలా అన్నాను ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గర్వం ఎక్కువగా ఉంటుంది. పైకి చూడడానికి గర్వంగా ఉన్నట్లు కనబడతారు, కానీ వీరిని దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుసు అది గర్వం కాదు, ఆత్మాభిమానం అని. వీరు గర్వంగా కనపడినప్పటికీ అందరి మీద ప్రేమాభిమానాలతో ఉంటారు. చిన్నవారు కూడా ఏదో చేయాలనే తపన వీరికి ఉంటుంది. వీరికి అధికారం ఉన్న చోట కూడా మౌనంగా ఉంటారు. నేను ఏంటి అడిగేది, వారికి తెలుసు కదా, వారే ఇస్తారు అనే ధోరణితో వీరు జీవితంలో కొంత కోల్పోవలసి ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలో కోపాన్ని నియంత్రణ చేసుకోకపోవటం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. అలాగే వీరు ఉన్నది ఉన్నట్లు చెప్పటం వలన వీరికి చుట్టూ ఉన్నవారు విరోధులుగా తయారవుతూ ఉంటారు. అలాగే వీరు అతిథులను ఆదరించడంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాకచక్యం అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం, విలువ చూపిస్తారు. తల్లిగా తన పిల్లల మీద అమితమైన అభిమానం, ప్రేమను కనపరుస్తారు. అలాగే వారిని క్రమశిక్షణలో పెట్టడానికి కఠినమైన పద్ధతులు అవలంబిస్తారు. అదేవిధంగా వారి అవసరాలు గుర్తించి వారికి ఏం కావాలో అది అందిస్తారు. కూతురిగా, భార్యగా, తల్లిగా, ఒక పరిపూర్ణమైన స్త్రీగా ఉంటారు. సింహరాశి స్త్రీలు ఎప్పుడూ అవమానానికి గురి కావడాన్ని లేదా దుర్వినియోగం చేయడాన్ని వారు ఎప్పుడూ సహించరు. వీరు ఎల్లప్పుడూ తమ అభిప్రాయాన్ని నొక్కి చెప్పాలని కోరుకుంటూ ఉంటారు మరియు ఇతరులచే సలహా పొందడానికి ఇష్టపడరు. సింహరాశి స్త్రీలకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా, వ్యతిరేకత వచ్చినా తమకు నచ్చినది చేసే గుణం ఉంటుంది. కుటుంబ జీవిత భాగస్వామి, స్నేహితులు, పని ప్రదేశం మొదలైనవి వాటిల్లో ఆధిపత్యం ఉంటుంది. అదే సమయంలో వారు ఇతరులను గౌరవించగలరు. వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. సింహరాశి నందు జన్మించిన స్త్రీలకు ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు.